అమిగోస్ హెయిర్ మిస్టేక్స్ చేయడం అనేది చాలా చాలా కామన్. బట్ దాని ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ టైమ్స్లో మీరు చేస్తూ ఉంటే యూ విల్ ఫాల్ ఇన్ టు ట్రబుల్. మీ హెయిర్ అనేది పర్మనెంట్ డ్యామేజ్ అవుతుంది. ఇవాల్టి నా హెయిర్ స్టైల్, ఇవాల్టి నా లుక్, ఇది ఒక ఫైనల్ లుక్ కాదు, ఒక ప్రొలాంగ్ ట్రీట్మెంట్ మధ్యలో ఉన్నా నేను ఫర్ అ స్పెసిఫిక్ షూట్. ఇవాళ వీడియో అనుకున్నాను కానీ అది రేపు ఫ్యాషన్ తెలుగు కమ్యూనిటీలో సంథింగ్ వెరీ వెరీ ఫన్ వస్తుంది. సినిమాకి వెబ్ సిరీస్కి సంబంధించిన కాదు, ఫ్యాషన్ కోసం స్పెసిఫిక్గా ఐమ్ గెటింగ్ సంథింగ్ వెరీ వెరీ న్యూ. స్టే ట్యూన్డ్. ఇవాళ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ దోస్ హెయిర్ బ్లండర్స్. 5 of those hair blunders. What do? We should directly get right in. But before we get right in, ఒకవేళ మీరు ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే నా పేరు అజయ్. వెల్కమ్ టు ఏజూడ్ ఛానల్లో మన ఫిట్నెస్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ టిప్స్, ట్రిక్స్ అండ్ హ్యాక్స్ డిస్కస్ చేస్తాం in the most entertaining and fun loving manner. So if you're a fun loving person, consider subscribing and subscription button పక్కన ఉన్న గంట బటన్ కొట్టండి, so that whenever I upload you will be notified. We will get right in. బ్లండర్ నెంబర్ 5 అమిగోస్. మన హెయిర్కి ఎలాంటి ప్రోడక్ట్ వేయాలో మనకి తెలియకపోవడం. అంటే ఆబ్వియస్లీ కెమికల్ లెస్ ప్రోడక్ట్స్, అంటే సల్ఫేట్ ఫ్రీ, పారాబిన్ ఫ్రీ, హైడ్రోలేట్ ఫ్రీ, ఇట్లాంటి ప్రోడక్ట్సే మనం డెఫినెట్గా వాడాలి. బట్ హెయిర్లో ఇన్ జనరల్ 2 రకాల సబ్ డివిజన్ ప్రోడక్ట్స్ ఉంటాయి. ఒకటి కాస్మెటిక్ బేస్డ్, 2 ఆయుర్వేదిక్ బేస్డ్. జనరల్గా మన మైండ్కి, మన ఇంట్యూటివ్ థింకింగ్కి ఏమనిపిస్తుంది అంటే ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ ఆర్ గుడ్ అనిపిస్తుంది. ఆయుర్వేదిక్లో మనకి తప్పేమీ లేదు, ఇట్స్ ఆల్ రైట్. మన ఫేస్కి, స్కిన్కి, బాడీకి కరెక్టే. కానీ హెయిర్ విషయానికి వచ్చేసరికి ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ ఏం చేస్తాయంటే మన హెయిర్లో ఉండే pH వాల్యూని షేక్ చేస్తాయి, ఫ్లటర్ చేస్తాయి. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ హెయిర్కి అంత మంచిది కాదు. ఇన్స్టెడ్ ఆఫ్ ఆయుర్వేదిక్ గో ఫర్ కాస్మెటిక్ బేస్డ్. అంటే కెమికల్ సల్ఫేట్, పారాబిన్, ఈ సొల్లంతా కాదు. రెగ్యులర్ షాంపూస్లోనే ఇఫ్ యూ గో ఫర్ సంథింగ్ దట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ, దాన్ని ఏమంటారు, లెస్ ఆన్ ఆయుర్వేదిక్ కాంటెంట్ అండ్ హై ఆన్ కాస్మెటిక్ కాంటెంట్ అండ్ సల్ఫేట్ ఫ్రీ, పారాబిన్ ఫ్రీ అండ్ మైల్డ్ షాంపూస్ ఉంటాయి కదా, దోస్ మైల్డ్ షాంపూస్ ఆన్ మైల్డ్ కండిషనర్స్ ఆర్ గుడ్ ఫర్ యూ. హెయిర్ వరకు ఆయుర్వేదిక్ని కొద్దిగా దూరం పెట్టండి. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. అది హెయిర్ ఆయిల్ కాదు, మళ్ళీ హెయిర్ ఆయిల్ డెఫినెట్లీ ఆయుర్వేదిక్ విల్ హెల్ప్. ఐఎమ్ సేయింగ్ షాంపూ, కండిషనర్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ మీరు ఎక్కడైతే క్లెన్స్ చేసేటప్పుడు వాడతారో వాటికి వచ్చేసరికి యూ షుడ్ ఆల్వేస్ నో ఎలాంటి ప్రోడక్ట్ వాడాలి, ఎంత ప్రోడక్ట్ వాడాలి, ఎంత ఫ్రీక్వెంట్గా వాడాలి, ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. పాయింట్ నెంబర్ 5. పాయింట్ నెంబర్ 4 అమిగోస్. ఆయిల్ అనేటిది మన హెయిర్కి అసలు వాడకపోవడం. జనరల్లీ హెయిర్ ఆయిల్ అంటే చాలామందికి హెయిర్ ఆయిల్ ఏం వాడతాం, ప్రొడక్ట్స్ వాడదాం అన్నట్టు ఉంటుంది. బట్ హెయిర్ ఆయిల్ ఎప్పుడైతే మీ హెయిర్కి వాడతారో, జెన్యూన్గా వాడతారో, గుడ్ హెయిర్ ఆయిల్స్ మీ హెయిర్కి వాడతారో, మీ హెయిర్కి జనరల్గా పొల్యూషన్ వల్ల స్ట్రిప్ అయ్యే ఆ ఎసెన్షియల్ ఆయిల్స్ అన్నిటినీ ఈ హెయిర్ ఆయిల్తో రిప్లెనిష్ అవుతారు. అండ్ ఆల్సో హెయిర్ ఆయిల్ పెట్టుకోవాలంటే దాన్ని ఏమంటారు, ఒక 2 days ముందు పెట్టుకొని జిడ్డు తిరగడం అనేటిది కాదు. మీరు తలస్నానం చేసే ఒక ½ an hour ముందు కూడా కొద్దిగా ఆయిల్ని, ఒక 20 to 30 ml ఆఫ్ ఆయిల్ని జస్ట్ హీట్ ఇట్ అప్, కొద్దిగా హీట్ చేసి అండ్ మైల్డ్గా మీ ఫింగర్ టిప్స్లో పాయింట్ చేసి నీట్గా సర్క్యులర్ మోషన్లో రాసుకుంటే లైఫ్ విల్ ఆల్వేస్ గెట్ బెటర్. హెయిర్ ఆయిల్స్లో ఉండాల్సింది మీరు గుర్తు పెట్టుకోవాల్సింది. అండ్ వీక్లీ అట్లీస్ట్ 2 to 3 times అయినా హెయిర్ ఆయిల్ నేను పెట్టుకుంటానని మైండ్లో పెట్టేసుకొని చెప్తా. ఇట్స్ గుడ్. మీకు లైఫ్ లాంగ్ హెయిర్ బాగుండాలన్నా, ఎక్కువ టైం బాగా రావాలన్నా, అండ్ ఆల్సో గట్టిగా ఒత్తుగా ఉండాలన్నా హెయిర్ ఆయిల్ ఇస్ ద వే టు గో. అమిగోస్, మీరు ఎప్పటికప్పుడు ఏదో ఒక చిన్న చిట్కా చేసి బాగా కనబడాలంటే డైలీ మీరు చేసే పనుల్లో కొన్ని చేంజెస్ చేయాలి. అందులో ఒకటి ఇస్ టు అప్లై ఎ గుడ్ నైట్ క్రీమ్, విచ్ ఇస్ వేర్ ఐడ్ లైక్ టు థ్యాంక్ టుడేస్ వీడియో స్పాన్సర్ ఉస్త్రాస్ నైట్ క్రీమ్. అమిగోస్, ఈ పర్టికులర్ ప్రోడక్ట్, ఇందులో 3 విటమిన్స్ అండ్ 6 న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి. మిమ్మల్ని మీ యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ని, రింకిల్స్ని అండ్ ఆల్సో ఆ న్యాచురల్ గ్లోని టార్గెట్ చేస్తుంది. ఇందులో ఉండే లికోరైజ్ ఎక్స్ట్రాక్ట్ ఈజ్ ఆల్ అబౌట్ గివింగ్ యూ దట్ యాంటీ ఏజింగ్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్, స్కిన్ని చాలా యంగ్గా, నైస్గా, బ్యూటిఫుల్గా, ఫర్మ్గా ఉంచడానికి. అండ్ నియాసినమైడ్ ఏం చేస్తుందంటే ఆ రింకిల్స్ని, ఎర్లీగా వచ్చే రింకిల్స్ని, ఆ డార్క్ సర్కిల్స్ని, ఎవ్రీథింగ్ పోగొడుతుంది. మీరు పడుకున్నప్పుడు కూడా మీ స్కిన్ మీద కంటిన్యూస్గా వర్క్ చేసే ఏకైక ప్రోడక్ట్ ఇది. సో యూజ్ ఇట్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్. దీని వాడకం కూడా చాలా సింపుల్. కొంత అమౌంట్ మీ చేతిలో రాసుకొని నీట్గా రబ్ చేసుకొని అప్లై టు యువర్ ఫేస్ అండ్ జస్ట్ స్లీప్ ఆఫ్. చాలా సింపుల్. అండ్ ఉస్త్రాలతో నేను మాట్లాడి ఒక ₹10 డీల్ సెట్ చేశా. JOOT20 అనే కోడ్ కొడితే మీకు ఒక 20% ఆఫ్ అలా వచ్చేసి. దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. డూ చెక్ ఇట్ అవుట్. మై పర్సనల్ రికమెండేషన్ ఫర్ నైట్. పాయింట్ నెంబర్ 3 అమిగోస్. మీ ఫేస్ టైప్కి, మీ ఫేస్ కట్కి సింక్ అయ్యే హెయిర్ స్టైల్ని మీరు డెఫినెట్గా పెట్టుకోవాలి. హెయిర్ టెక్స్చర్ని కూడా అనవసరంగా మార్చుకోకూడదు. వాట్ ఐ హావ్ డన్ నౌ ఈజ్ జస్ట్ ఫర్ ఎ స్పెసిఫిక్ షూట్. ఆ షూట్ చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఇట్స్ ఎ వెరీ వెరీ టెంపరీ థింగ్. ఓ 24 hours కూడా ఉండదు.
బట్ చాలామంది ఏం చేస్తారంటే ఒక కంటిన్యూస్ చేంజెస్కి 3 months 4 months ఉండే చేంజెస్కి మార్చేసుకోండి. 3 months ఏంటి, ఇంకా ఎక్కువ 1 year 1.5 year స్ట్రైట్నింగ్ ఏవో ఉంటాయి కదా. డోంట్ డూ దట్. మీ హెయిర్కి న్యాచురల్గా ఎలాంటి టెక్స్చర్ అయితే వచ్చిందో స్టిక్ టు ద టెక్స్చర్, స్టే విత్ ద టెక్స్చర్. అండ్ ఆల్సో ఆ టెక్స్చర్ మీ ఆబ్వియస్లీ మీ ఫేస్కి సింక్ అయ్యేలా ఉండాలి. కొంతమందికి కర్లీ బాగుంటుంది, కొంతమందికి స్ట్రైట్ బాగుంటుంది. వాట్ ఈస్ దట్ యూ లైక్ అనేటిది మీకు తెలియాలి. రిమెంబర్ పాయింట్ నెంబర్ 3. ఆమెకోసం నెక్స్ట్ టిప్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న విజ్ఞప్తి, ఒక చిన్న అనౌన్స్మెంట్. మన ప్రీసెట్ బండిల్కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే మెంటల్ ఎక్కేస్తుంది, అద్దరిపోతుంది. నేను పెడుతున్న ప్రతిసారి సంబడి ఈస్ ఆస్కింగ్ ఇంకొక 2 days ఎక్స్టెండ్ చేయాలి, 1 day ఎక్స్టెండ్ చేయాలి. బికాజ్ ఐ జస్ట్ వాంటెడ్ టు దాని ప్రీమియం పెట్టేద్దాం అనుకుంటాను. ఎందుకంటే స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ 250 members అనేది నా పాయింట్. ప్రీసెట్స్ అంటే ఏంటో తెలియకపోతే కొత్తగా ఒకవేళ వచ్చినట్లయితే ఒక బేసిక్ ఫోటోని, ఒక నార్మల్ ఫోటోని, మీరు ఫోన్లో తీసుకున్న ఫోటో అయినా, డిఎస్ఎల్ఆర్లో తీసుకున్న ఫోటో అయినా, ఎనీ కైండ్ ఆఫ్ ఫోటోని మీరు దాన్ని ప్రొఫెషనల్గా చూపించారంటే ఆ ఫోటోని డిఫైన్ చేసే దాని కలర్సే, దాని కలర్ సైన్స్ని ఈజీగా మార్చగలిగేదే ఒక ప్రీసెట్. ప్రీసెట్ అనేది ఫిల్టర్లా కాదు. ఫిల్టర్ అనేది జనరిక్గా చేస్తారు, ఇది బాగుంటుంది ఇది బాగుంటుంది. బట్ నేను మన తెలుగు స్టేట్స్ని మైండ్లో పెట్టుకొని, వాటి కలర్స్ని మైండ్లో పెట్టుకొని స్పెసిఫిక్గా మన ఊరిలో దిగే ఫొటోస్ని బెస్ట్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎట్లా పెట్టాలనే పాయింట్ మీద నేను చేశాను. ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఇట్ రైట్ నౌ, ఇట్స్ ఇన్ ప్రీ సేల్. 350కే ఉంది. అండ్ పెంచేద్దాం అనుకుంటున్నాను బికాజ్ 250 members అనేది ఆ రోజే అర్ధగంటలో అయిపోయింది. బట్ బికాజ్ ఆఫ్ యూ లాట్ ఆఫ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, 10th class స్టూడెంట్స్, వీళ్ళంతా దే జస్ట్ వాంట్ టు కొద్దిగా సేవ్ చేసుకొని దే వాంట్ టు బై ఇట్. సో ప్రస్తుతానికి కూడా 350కే ఉంది. బట్ ఇంకా ఎక్కువ డిలే చేస్తే నాకు బిజినెస్ వర్కౌట్ అవ్వదు. సో క్విక్గా నేను ఐ డోంట్ నో, బట్ ఇఫ్ యూ జస్ట్ వాంట్ ఇట్, ఇట్స్ డౌన్ ఇన్ ద పిన్ కామెంట్, గో చెక్ ఇట్ అవుట్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోండి. వెళ్ళే ముందు బేసిక్గా లైక్, కామెంట్, #AgeD 1 year challenge, #200 కొట్టేసి వెళ్ళిపోండి చెప్తా. ఈ రెండు మనకి ఇంపార్టెంటే. పాయింట్ నెంబర్ 2 అమిగోస్, మీ హెయిర్ని టూ మచ్ ఆఫ్ షాంపూ చేయడం. జనరల్గా షాంపూ అంటే ఏం చేస్తారంటే మీ హెయిర్ని క్లెన్స్ చేసేది. అలా అని చెప్పి మీరు డైలీ షాంపూ చేసుకోకూడదు. చాలామంది ఏం చేస్తారంటే 7 days షాంపూ చేసుకుంటారు. అలా చేసుకుంటే మీ హెయిర్లో ఉండే న్యాచురల్ ఆయిల్స్ అన్నీ రప్ప వెళ్ళిపోతుంటే ఆల్వేస్ రిమెంబర్, షాంపూ ఇస్ జస్ట్ క్లెన్జర్. అండ్ మీ హెయిర్కి మీ బాడీ అంత క్లెన్జింగ్ అవసరం లేదు. మీ హెయిర్ pH వాల్యూని మెయింటైన్ చేయాలన్నా, న్యాచురల్ ఆయిల్స్ని మెయింటైన్ చేయాలన్నా వీక్లీ 1 or 2 or 3 డిపెండింగ్ అపాన్ మీ హెయిర్ ఎంత డ్రైగా ఉందో, ఆయిలీగా ఉందో మీ స్కాల్ప్, దాన్ని బట్టి మీరు డిసైడ్ అయ్యి షాంపూ చేయాలి. తప్పితే డైలీ చేసుకోవాలి, డైలీ క్లీన్గా ఉండాలంటే డైలీ క్లీన్గా ఉండదు హెయిర్. స్కాల్ప్ అట్లా ఉంటే జుట్టు ఊడిపోతుంది మీకు బేసిక్గా. మీరు దాని బదులు ఏం చేయాలంటే సింపుల్గా యూ హ్యావ్ టు యూస్ కండిషనర్ ఇన్స్టెడ్ ఆఫ్ షాంపూ. 4 to 5 times of conditioning and 1 or 2 of shampoo is more than enough. Point number 2. Finally, point number 1 amigos is to use tight caps. ఇప్పుడు ఇట్లాంటి హ్యాట్ ఉంది, దిస్ ఇస్ వెరీ ఈజీ అండ్ వెరీ లూజ్. మీ హెయిర్లో ఉండే ఎయిర్ సర్క్యులేషన్ అదంతా నీట్గా మెయింటైన్ చేస్తారు. అలాగే టైట్ క్యాప్స్ వేస్తే ఇట్ జస్ట్ డజంట్ ఫీల్ రైట్. హెయిర్ అంతా కొంచెం క్రంపుల్డ్గా ఉంటుంది, దాంట్లో స్వెట్ కలిసి ఇట్ జస్ట్ స్పాయిల్స్ ద టెక్స్చర్ మోర్ దెన్ ఎనీథింగ్. ఆ టెక్స్చర్ స్పాయిల్ అయితే హెయిర్ చూడడానికి కూడా బాగోదు. ప్రొలాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్స్కి క్యాప్స్, అట్లా టైట్ క్యాప్స్ వేసుకోవడం ఇస్ ఆల్సో నాట్ రైట్ థింగ్. మీరు ఒకవేళ క్యాప్ తీసుకోవాలనుకుంటే బీనీ ఆర్ అ హ్యాట్ విచ్ ఇస్ వెరీ లూజ్ అండ్ వెరీ నైస్ తీసుకుంటే, రెగ్యులర్ బేస్బాల్ క్యాప్ అయినా లూజ్గా ఉండేలా తీసుకుంటే ఇట్స్ ఆల్వేస్ బెటర్ దాని టైట్ క్యాప్స్. అది కూడా ప్రొలాంగ్ పీరియడ్ ఆఫ్, కొంతమంది గంటలు వేసేసుకొని ఉంటుంటారు, విచ్ ఈస్ నాట్ రైట్. మీ హెయిర్ హెల్త్, మీ హెయిర్ టెక్స్చర్ని మీరు మెయింటైన్ చేసుకోవాలి, మీ హెయిర్ లుక్ని మీరు మెయింటైన్ చేద్దాం అనుకున్నా, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బ్లండర్స్ యూ హ్యావ్ టు అవాయిడ్. పర్వాలేదు, కొంతమందికి చాలామందికి గుడ్ హెయిర్ డేస్ ఉంటాయి, బ్యాడ్ హెయిర్ డేస్ ఉంటాయి. ఇట్స్ గుడ్ థింగ్ టు యూజ్ ఎ క్యాప్ ఆర్ అ బీనీ. బట్ అది చాలా టైట్గా ఉంటే మాత్రం మీకు మొదటికే మోసం వస్తుంది. ఇది మొదటి టిప్, ఇది మొదటి బ్లండర్. విచ్ బ్రింగ్స్ మీ టు ద ఎండ్ ఆఫ్ ద వీడియో. అమిగోస్, ఫైనల్గా నేను చెప్దాం అనుకున్న పాయింట్ ఒకటే, కీప్ యువర్ హెయిర్ హెల్త్ గుడ్. దాని తర్వాత అన్నీ వస్తాయి, హెయిర్ హెల్త్ని మాత్రం ప్రాపర్గా పెట్టుకోండి. అండ్ ఆల్సో అమిగోస్, మన ప్రీసెట్ బండల్కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే నాకు ఐ లవ్ యూ అని ఒక 100 సార్లు చెప్పాలనిపిస్తుంది. బట్ ఐ లవ్ యూ అని 100 సార్లు చెప్తే టైం అయిపోద్ది కదా. బట్ స్టిల్ ఆ ప్రీసెట్స్ ఏవైతే ఉన్నాయో వెబ్సైట్లో, దే ఆర్ జస్ట్ రన్నింగ్ అవుట్ లైక్ హాట్ కేక్స్. నేను ప్రైస్ పెంచుదామా అనుకున్నప్పుడల్లా ఎవరో ఒకరు కామెంట్ రాస్తున్నారు నా కోసం. నేను ఉండే 10th class ఉన్నాను, నేను ఐ హ్యావ్ టు ఒక 2 days నేను కొంచెం మనీ సెట్ చేసుకొని ఇచ్చేలాగానే ఒక 10th class పర్సన్ కూడా, ఒక 10th class అబ్బాయి కూడా, ఒక 10th class బాయ్ కూడా, హీఈస్ జస్ట్ వాంటింగ్ టు అప్ హిజ్ ఇన్స్టాగ్రామ్ గేమ్ విచ్ ఇస్ జస్ట్ ఇన్సేన్. మన కమ్యూనిటీ హెల్త్ అనేది క్రేజీగా గ్రో అవుతుంది. ఈ ఫ్యాషన్ కమ్యూనిటీ అనేది ఎప్పటికీ ఇట్లనే ఉండాలి, కరప్ట్ అవ్వకుండా, పొల్యూట్ అవ్వకుండా, విత్ ప్యూర్ దిస్ థింగ్ టు జస్ట్ గ్రో. ఒక కమ్యూనిటీ మొత్తం గ్రో అయితే ఉండే హ్యాపీనెస్ని నేను చూద్దాం అనుకుంటున్నాను.
అండ్ సరే ప్రైస్ ప్రస్తుతానికి అయితే ఇంతే ఉంచుతున్నాను, కింద బండల్ కింద ఉంది, జస్ట్ గో చెక్ ఇట్ అవుట్. అండ్ ఈ వీడియోని లైక్, #AgeD1Year ఛాలెంజ్, రోడ్ టు 500K, ఈ రెండు మర్చిపోకండి. అండ్ ఆల్సో దట్స్ ఇట్, అడియోస్ అమిగోస్.